ఇది శనార్థి తెలంగాణ దినపత్రిక. ఇక పవర్ పంచాయతీ డిస్కమ్ అప్పులు 81,000 కోట్లు, భారీగా పెండింగ్ బిల్లులు బకాయిలు, ప్రభుత్వ సంస్థలోనే 28,000 కోట్లు. కరెంట్ అప్పులపై అసెంబ్లీలో హాట్ చర్చ. విద్యుత్ బకాయిలో ఫస్ట్ ప్లేస్ లో సిద్దిపేట, 100 కోట్లు పెండింగ్ ఉంటే ఎందుకు ప్రశ్నించలే? బిల్లులు కట్టకపోవడం నష్టపోవడానికి కారణమే. తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ కరెంటు కొనుగోళ్లపై ఎంక్వైరీకి ఆదేశం. శ్వేతపత్రం విడుదల చేసిన డిప్యూటీ సీఎం భట్టి. జగదీష్ రెడ్డి 10,000 కోట్లు తిన్నడన్న కోమటిరెడ్డి అంటూ వార్తను చూస్తాను. నిన్న చాలా హాట్ గా జరిగింది. కరెంటు లెక్కలు బయటకు, ఇంకా చాలా రంగాల లెక్కలు బయటకు వచ్చేది. ఓన్లీ కరెంటీయే వెళ్ళినాయి. ఇప్పుడు కరెంటీ మొత్తం అప్పులు వెళ్ళినాయి గంతే, ఇంకా వెళ్లాల్సినవి చాలా ఉన్నాయి. తెలంగాణ విద్యుత్ రంగం అధ్వానంగా తయారైంది. 10 ఏళ్ల బీఆర్ఎస్ కాలంలో అప్పటి సర్కార్ విద్యుత్ రంగాన్ని సర్వనాశనం చేసింది. ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు మొదలుకుంటే యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు నిర్మాణం వరకు అంతా అక్రమాలు జరిగినట్టు తెలుస్తోంది. తాజాగా గురువారం కొత్త ప్రభుత్వం తెలంగాణ విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల చేసింది. ఇందులో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. ఒక్క మాటలో చెప్పాలంటే రాష్ట్ర విద్యుత్ రంగం ఆర్థిక పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది. డిస్కంలు 81,516 కోట్ల నష్టాల్లో ఉన్నాయి. విద్యుత్ ఉత్పత్తి సరఫరా సంస్థలకు 28,673 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. నాశనం చేసిరు కదా కేసీఆర్, మొత్తం నాశనం చేసిరు. మొత్తం సర్వనాశనం చేసింది కేసీఆర్ కుటుంబం తెలంగాణను.